హాయ్ హాయ్ దిస్ ఇస్ మీదిన్ వసంత్ యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? గుండు ఏంది ఇది? చెల్లెకి ఒకటి చెల్లెదే, నీది ఏం లేదు ఇక్కడ. చెల్లెది చెల్లె కనిపిస్తలేదా? పక్కన ఇద్దరు. ఆధార్, మా దివ్యశ్రీ ఆధార్ కార్డు. దివ్యశ్రీ భారత ప్రభుత్వం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నమాట. అయితే మొత్తానికి అయితే మా దివ్యశ్రీకి ఎన్నో రోజుల నుంచి అంటే 3 ఏళ్ళు పడ్డది. అయితే సంవత్సరం వరకే 1 తర్వాత అయితే 6 మంత్స్ బ్యాక్, అంటే 6 మంత్స్కి ఎక్కువనే ఒక ఆధార్ కార్డ్ అయితే దింపినాము. అదైతే రాలేదు. దివ్యశ్రీ ఇద్దరు దేకో చైత్ర దివ్యశ్రీకి ఆధార్ కార్డ్ అయితే వచ్చింది. ఒక 6 నెలల కింద తీస్తే అది క్యాన్సల్ అయింది. రెస్పాన్స్ ఇట్లా లేదు. దాని తర్వాత పోస్ట్ మ్యాన్తో తీస్తే ఇట్లా రాలేదు. ఫైనల్గా మా సిఎస్సి సెంటర్లో దింపితే వచ్చింది. అది ఎమ్మడే ఒక 1 వీక్ లోపు వచ్చింది. అయితే మెసేజ్ అయితే వచ్చింది. మెసేజ్ వచ్చిన ఎమ్మడే మనం ప్రింట్ అయితే తీసినాం. దాన్ని నలిపిల్ చేయకు, లామినేషన్ చేయాలి. సరేనా? ఆధార్ కార్డు చెల్లేది. ఇట్లుంటుంది గోల మా ఇంట్లో గోల ఇట్లుంటుంది. మొత్తానికి అయితే ఆధార్ కార్డులో మా చైత్రకు అయితే పాన్ కార్డు ఇట్లుంది కదా. చైత్రకు ఎంత ఎమ్మడే ఒక 5 months లోపే ఆధార్ కార్డు తీసేసినాం కదా. 5-6 నెలల్లోనే ఆధార్ కార్డు తీసినాం. ఎమ్మడే పాన్ కార్డు ఇట్లా తీసినాం. మా దివ్యశ్రీకి కూడా ఎమ్మడే తీసినాం. కాకపోతే లేట్ ప్రాసెస్ అవ్వడం వల్ల లేట్ అయింది. ఎమ్మడే మళ్ళీ సిఎస్సి సెంటర్ ఎక్కడ దింపినామంటే, నేను ఎక్కడ తీసిన అంటే పని మీకు ఆధార్ కార్డు ఎమ్మడే రావాలి అనేసి అనుకుంటే, వనపర్తిలో రాచౌక్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డిపో రోడ్కి వెళ్తుంటే లెఫ్ట్లో ఫ్రూట్ సెంటర్ ఉంటుంది. దాని ఆపోజిట్లో పైన బిల్డింగ్లో సిఎస్సి సెంటర్ హెడ్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినట్లయితే త్వరగా అవుతుంది. మా ఆఫీస్లోనే, అంటే మాకు సంబంధించిన సిఎస్సి సెంటర్ ఆఫీస్లోనే చాలా జల్దీ అయితే అవుతుంది. అక్కడికైతే వెళ్ళండి. మీరు ఆధార్ కార్డు జల్దీ అయితే తీసుకుంటారు. అంటే నేను వేరే సెంటర్ అని అనుకోవచ్చు, కానీ నేను ఆ సెంటర్లో తీసుకున్నా కాబట్టి త్వరగా అయితే అయ్యింది. కాబట్టి నేను మీకు సజెస్ట్ చేయడం ఖచ్చితంగా. మా దివ్యశ్రీకి ఆధార్ సెంటర్ అక్కడ దింపిన ఎమ్మడే రావడం అయితే చాలా అదృష్టం. ఎందుకంటే జల్దీ వచ్చింది. వేరేతో దింపితే రాలేదు. ఇప్పటి వరకు అయితే మాకు మొత్తానికి అయితే ఆధార్ కార్డులు అయితే అందరికి ఉన్నాయి. మా ఇద్దరికి, మాకు ఆటోమేటిక్గా ఇద్దరికి, వీళ్ళిద్దరికి ఉండడం అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. అది మొత్తానికి అయితే థ్యాంక్ యూ. ఆధార్ దీని తర్వాత ఏంటి, రేషన్ కార్డులో పేరు, వీళ్ళిద్దరు పేర్లు, వీళ్ళ మమ్మీది అది పెట్టినావు ఆల్రెడీ, అదో నడుస్తుంది సెకండ్స్. అయితే ఆధార్ కార్డులు పేర్లు వీళ్ళ ముగ్గురు పేర్లు నా ఒక్కనివే ఉంది. మా మమ్మీ ఉంటే అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ రేషన్ కార్డులో పేర్లు యాడ్ చేయడం అయితే ఉంటుంది. నాకు పెళ్ళైన కొత్తల నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డులో పేరు ఎంట్రీ అనేది లేదు. అట్లుంది కథ. అదో చూసినా మా చైత్ర కూడా షాక్ అవుతుంది. మీరు చేసే ఎదవ పనులకు, గవర్నమెంట్ చేసే ఎదవ పనులకు అసలు అనుభవం శుభం తెలియదు. చిన్నపిల్లలు కూడా షాక్ అవుతున్నారు. సిగ్గు తెచ్చుకోండి. జల్దీ అయినా రేషన్ కార్డులో పేర్లు యాడ్ చేయండి అనేసి అయితే అనుకుంటున్నా. నేను అవుతుందా కాదా అనేది. చిన్నపిల్లలు కూడా షాక్ అవుతున్నారు. సిగ్గుండాలి కొంచెం అన్న. మరి కారణం ఇది కదా. రేషన్ కార్డులో పేర్లు లేవు. రేషన్ కార్డు విషయానికి వచ్చినట్లయితే, రేషన్ కార్డు విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే, రేషన్ కార్డులో పేరు ఎందుకు యాడ్ చేసుకోవాలి? అసలు చిన్నపిల్లలు ఏదో క్యాజువల్గా ఈ టైంలో పిల్లలు ఉంటారు. కొత్తగా ఆధార్ కార్డు అయితే దిగుతాం, ఎమ్మడే రేషన్ కార్డులో పేరు యాడ్ చేస్తాం. తర్వాత పెళ్ళి అయ్యి ఉంటుంది, అక్కడ ఎక్కడో ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ ఈ రేషన్ కార్డుకు యాడ్ చేసుకోవడం అది సహజం.
మళ్ళీ దాన్ని డిలీట్ చేసిండ్రు, అక్కడ డిలీట్ చేసి ఇక్కడ డిలీట్ చేసి ఎవరు డిలీట్ చేయమన్నారా మిమ్మల్ని? లౌడీకే బాల్ ఎందుకు అట్లా చేస్తావు? మొత్తానికి అయితే ఏదో సరే ఓకే, బీ కూల్, అందరికీ తెలిసిన విషయమే. అయితే డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్తేనే డిలీట్ చేయాలి. ఒకటి డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్తేనే పెన్షన్ బంద్ చేయాలి. అంటే ఆ మంత్ చనిపోయిన ఇక్కడ చనిపోయిన లేదా అక్కడ పెన్షన్ కన్ చేస్తా, అక్కడ వచ్చింటుంది పెన్షన్, ఎవరు తీసుకుంటాడు? ఒకటి డెత్ అయిపోయినాక రేషన్ కార్డులో పేరు ఎప్పుడు కట్ చేయాలి? డెత్ సర్టిఫికేట్ ఇష్యూ అయినాక రేషన్ కార్డులో పేరు కట్ చేయాలి. పెళ్ళి అయి ఉంటుంది అమ్మాయికి పెళ్ళి అయి ఉంటుంది, ఆ ఊర్లో రేషన్ కార్డు ఉంటుంది వాళ్ళ మమ్మీ వాళ్ళ దాంట్లో. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తగారింటి కాడ యాడ్ చేసుకోవాలి. అది సృష్టి ధర్మం. దాన్ని కూడా కట్ చేస్తారు. ఎవడు కట్ చేయమంటాడు? మేము అడిగినామా కట్ చేయమని? ఎవడు కట్ చేస్తారు బాబాయ్? ఓకే మీకు అదే కట్ చేయొద్దని అర్థం. అట్లా ఇట్లా ఎంతో మంది భాగ్యులు అంటే ఇంకా మీకు డిగ్రీ ఉండాలి దానికి అర్థం చేసుకోనికే. కాబట్టి మాలాంటి సామాన్య ప్రజలు ఎంతోమంది చెప్పుకోలేని బాధల్లో ఉంటారు. బాధ అంటే మీరు పెట్టినదే తింటున్నాం అనేది ఏం లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అర్హులు అందరికీ సమానంగా ఉండాలి. మేము పోయి అడుక్కుంటే మీరు నోటిఫికేషన్ వేస్తారు, మేము పెట్టుకుంటాం, యాడ్ చేసుకుంటాం అని అవుతుంది. ఇవన్నీ క్యాజువల్గా నిరంతర ప్రక్రియ ఉండాలి. కానీ నేను రేషన్ కార్డు నేను నోటిఫికేషన్ ఇస్తాను మీరు యాడ్ చేసుకోవాలి, నేను ఏదో చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా ఉంటాయి. అవన్నీ మనకు అనవసరం. కాబట్టి ఓకే, ఇంతటితో అంటే రేషన్ కార్డుల పేర్లు త్వరగా ఎక్కిస్తారని అనుకుంటున్నాం. ఇంతకుముందు గవర్నమెంట్ అయినా ఒకటే విధంగా ఉంటుంది, ఈ గవర్నమెంట్ అయినా ఒకే విధంగా ఉంటుంది. ఎవరు ఏం ఎక్కువ కాదు, ఎవరు ఏం తక్కువ కాదు. సామాన్య ప్రజలందరికీ సరైన న్యాయం చేయగలిగిన వాళ్ళే సరైన లీడర్లు, నిక్కాసైన లీడర్లు అనేసి అనుకుంటారు. అది అందరికీ తెలుసు ఎవరు చేశారు ఎవరు చేయలేదని. కాబట్టి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు త్వరగా విడుదల చేయాలని అయితే అనుకుంటున్నాం. నోటిఫికేషన్ దీని మీద చాలా సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి రెగ్యులర్గా. ఇది ఇప్పటి ఫేక్ న్యూస్ అని సరైన న్యూస్ ఉంటాయి కదా, ఫేక్ న్యూస్ ఉంటాయి, ఇంకా సరైన న్యూస్ ఉంటాయి కదా. సరైన న్యూస్ లేదు, ఫేక్ న్యూస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇలాంటి ప్రభుత్వాలు ఉంటాయని అనుకుంటున్నాం. అది మొత్తానికైతే దివ్యశ్రీ అక్కను కొట్టు చెల్లెకి పప్పి డాడీ దమ్మునేసిందే. ఇదో దీన్ని ఇట్లానే నా చేసేది ఇట్లా చేస్తా. ఇట్లా మా వాళ్ళు చూడు ఎట్లా ఆట వేస్తారు. మా వాళ్ళు చూడండి ఇట్లా అల్లరి అయితే చేస్తుండ్రు మా ఇంట్లో ఈవినింగ్ టైం. అక్కన అట్లే నక్కొట్టేది నిన్ను స్కూల్కి తీసుకోపోతుందా నిన్ను తీసుకోపోదా? అబ్బబ్బా పప్పి చెల్లెక్ పప్పి నీకే, అది నీ ఫోటో నీదే. అక్కకు పప్పి
అది మొత్తానికి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ. బాయ్ బాయ్. దివేశ్రీ బాయ్ బాయ్ చెప్పు. దివేశ్రీ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ అందరికీ. దివేశ్రీ బాయ్.